హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చపాతీకి చక్కని తోడు, పరోటాకి పర్ఫెక్ట్ జోడి, రైస్ కి రుచికరమైన కాంబినేషన్. అదేనండి మన మసాలా షేర్వా. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. రెసిపీ చెప్పేస్తా. ముందుగా జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు ఇంకా కొన్ని బిర్యానీ స్పైసెస్ ని లైట్ గా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. ఒక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి మీకు గ్రేవీ వాటరీగా కావాలో థిక్గా కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం థిక్గా కావాలని చెప్పి వాటర్ లైట్గానే వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక షేర్వాలో నుంచి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది. అప్పుడు కొంచెం చికెన్ మసాలా పొడి, పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన స్పైసీ అండ్ టేస్టీ మసాలా షేర్వా రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేసేయండి, అస్సలు వదిలిపెట్టరు.